జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ. ఆండాళ్ తిరువడిగలై శరణం. తిరుప్పావై 9వ పాసురం గురించి తెలుసుకొని దాని భావాన్ని కూడా తెలుసుకుందాం. తూమాని మాడత్తు చుట్రం విలకేరియా ధూపం కమలత్తయులనై மேல் கண் வளரும் மாமான் மகளே மணிக்கதவம் தாள் திருவாய் மாமீர் அவளை எழுப்பீரோவன் மகள்தான் உமையோ அன்றிச் செவிடோ அனந்தலோ ஏ மப்பைருந்தையில் மந்திரப்பட்டாலோ மாமாயன் மாதவன் வைகுண்டன் என்றன்று నామం పలవం నవిందేలో రెంబవాయ్. చాలా అద్భుతమైనటువంటి పాశురం. ఆండాళ్ అమ్మవారు తన మేనత్త కూతుర్ని మేనమామ కూతుర్ని నిద్ర లేపుతుంది. ఆమె నిద్ర లేవలేని స్థితిలో ఉన్నది. ఈ యొక్క పాశురానికి తెలుగు భావాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిర్దోషములైన మాణిక్యములతో నిర్మించిన భవనములో చుట్టూను దీపాలు వెలుగుతుండగా అగరు ధూపములను పరిమళాలను వెదజల్లుచుండగా అతి మెత్తనైన అంశతూలికా తల్పముపై పరుండి నిద్రిస్తున్న ఓ మేనమామ కూతురా, మణిమయ ప్రభలతో ప్రకాశించుచున్న నీ భవనపు గడియను తీయవమ్మా. ఏమమ్మా మేనత్త, నీవైనా ఆమెను లేపుమమ్మా. నీవు లేచినా నీ పుత్రిక లేవట్లేదే. నీ పుత్రిక ఏమైనా మూగదా, చెవిటిదా, లేక బద్ధకస్తురాలా, లేక ఆమె ఎవరినైనా కావలి ఉంచినారా, లేక ఇంత మైమరిచి నిద్రించుటకేమైనా మంత్రించి ఉన్నారా? ఆమెకేమైనది, నిద్ర లేచుటలేదు అని ఆండాళ్ అమ్మవారు మేనమామ కూతుర్ని నిద్ర లేపేటువంటి సందర్భంలో ఈ పాశురాన్ని వినిపించడం జరిగింది. దీని మూల అర్థం ఏంటంటే, ఓ ఆశ్చర్య గుణచేష్టితుడా, ఓ శ్రీహపతి, ఓ పరమ పదవాసి అని అనేకమైన తిరునామాలను అనుసంధిస్తున్నను ఆమెకు వినబడటలేదేమి?